వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచామని, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు మనకొస్తాయని చెప్పారు. I promise that this results will ensure that the whole country will stand up and look towards Bangladesh. When someone told me last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ బృందం రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత తమ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని వైసీపీ బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. కొంతమంది పోలీసు అధికారులు కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని చెప్పారు. పోలింగ్ రోజున పోలింగ్ అయిన తర్వాత జరుగుతున్న ఏదైతే వైలెన్స్ ఉందో, శాంతి భద్రతలకు ఆఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పనితీరు పట్ల, ముఖ్యంగా ఎవరైతే పోలీస్ అబ్జర్వర్గా వచ్చిన దీపక్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ అధికారి ఎవరైతే వచ్చారో ఆయన పక్షపాతంతో ఏదైతే కూటమి జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గతంలో కంటే మెరుగైన సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని, 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ఫలితాలను 3 రాజధానులపై రెఫరెండంగా తీసుకుంటామన్నారు. కేంద్రంలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ దాటకూడదని కోరుకుంటున్నామన్నారు. తమ పార్టీ అవసరమున్న కూటమి కేంద్రంలో ఉండాలని భావిస్తున్నామని తెలిపారు. ఈరోజు అనేక మంది విశ్లేషకులు, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం. గతంలో వచ్చినటువంటి సీట్ల కన్నా ఒక సీట్ అన్న ఎక్కువతో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. క్లియర్గా స్టాటిస్టిక్స్ అనేటువంటివి కనబడతా ఉన్నాయి. తప్పకుండా వన్ సైడెడ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మళ్ళీ విజయం సాధిస్తారు. ఎన్నికల్లో పోలీసులు టీడీపీ తొత్తుగా వ్యవహరించారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. సీఎం జగన్ తీసుకొచ్చిన నవరత్నాలతో మళ్లీ వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. గంగాధర నెల్లూరు ఎన్డీఏ అభ్యర్థి థామస్ చెన్నై నుంచి 300 మంది బౌన్సర్లను తీసుకొచ్చి దాడులు చేస్తున్న జిల్లా ఎస్పీ, డీఎస్పీలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే అతని నిజ స్వరూపం తెలుసుకున్నారు, అతని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నాడు, అతని మానసిక స్థితిగతులను కూడా తెలుసుకున్నారు గొప్ప ప్రజలు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీ సమేతంగా మహారాష్ట్రలో పర్యటించారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం షిరిడి సాయినాథుని దర్శించుకున్నారు. తిరుపతి పద్మావతి యూనివర్సిటీ దగ్గర పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో 13 మంది నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఈ కేసులో అమాయకులను ఇరికించారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిరు వ్యాపారం చేసుకునే వారిని అరెస్ట్ చేశారు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని, కావాలనే ఇరికించారని నిందితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టి అక్రమ మైనింగ్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్ నిరోధానికి ప్రతి జిల్లాలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్, పోలీసులు, అధికారులు ఈ కమిటీలో ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే కమిటీ రెగ్యులర్ గా మైనింగ్ ప్రాంతాలు సందర్శించాలని, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్, ఈమెయిల్ ఏర్పాటు చేయాలని సూచించింది. సుప్రీం ఆదేశాలు అమలు చేయకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో జిల్లా కమిటీ వెంటనే తనిఖీ చేసి 4 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘంతో ఏపీ సీఎస్ డీజీపీ సమావేశమయ్యారు. దాదాపు 55 నిమిషాల పాటు ఈ మీటింగ్ కొనసాగింది. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇచ్చారు సీఎస్ డీజీపీ. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఈసీ ఆదేశించింది. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత పటిష్టం చేయాలని సూచించింది. కౌంటింగ్ రోజున హింసాత్మక ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ కలెక్షన్ పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలి అన్నారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవడానికి కారణాలను సీఎం రేవంత్ ఆరా తీశారు. అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయినపల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, నాగారం, కుత్బుల్లాపూర్, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, బహదూర్పల్లి, షేక్పేట, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహమత్ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం మధ్యప్రదేశ్, నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం సచివాలయంలోని అన్ని విభాగాల అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి అన్నారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి సిబ్బందిని అప్రమత్తం చేశారు. జోనల్ కమిషనర్, ఈవీడీఎం డైరెక్టర్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె నాలాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈదురుగాళ్లతో చెట్లు విరిగే ప్రమాదం ఉందని ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. there in the field engineers including me and at the same time ఇక్కడ బాగానే పడుతున్నది. at the same time మన హైయర్ టీమ్స్ కూడా నాలా పాయింట్స్ కల్వర్ట్స్ దగ్గర కూడా పెట్టడం జరిగింది సార్.
తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపాయి. అన్ని జిల్లాల్లో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించాయి. రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ర్యాలీ చేపట్టారు. అకాల వర్షం కారణంగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయిందని, దీనికి కారణం అధికారులు కొనుగోలులో చేపట్టిన జాప్యమే అని చెబుతున్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుంటే ఊరుకునేదే లేదని పలు జిల్లాల్లో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి, మెదక్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గడిచిన 10 ఏళ్లలో మోడీకి 2 సార్లు దేశ ప్రజలు అవకాశం ఇచ్చినా నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పేదరికం దేశంలో అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. సాయుధ బలగాల్లో అగ్నివీర్ను ప్రవేశపెట్టినట్లుగానే పారామిలిటరీలో కూడా ఈ పథకాన్ని తీసుకొచ్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోడీని 3వ సారి ప్రధానికి చెయ్యవద్దంటూ దేశ ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు అసద్ పేర్కొన్నారు. देश के प्राइम मिनिस्टर नरेंद्र मोदी को ना बनाए। गरीबी बहुत बड़ा मसला बन चुका है, बेरोजगारी को कंट्रोल नहीं कर पाए, महंगाई बढ़ते जा रही है, तो ये बहुत से मुद्दे हैं। और जिस तरह से प्रधानमंत्री मोदी ने अग्निवीर आर्मी में लेकर आए, वो वही स्कीम को सेंट्रल पैरामिलिट्री फोर्सेस में लेकर आएंगे, चाहे बीएसएफ हो, सीआरपीएफ हो, आरपीएफ हो, सीआईएसएफ हो। ये अगर करेंगे तो बहुत बड़ा नुकसान हो जाएगा, ये भी हमारा बोलना है। देखिए घुसपैठ యూపీలో ప్రధాని మోడీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ జౌన్పూర్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాద్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న రాజకీయ ఆటలో ప్రజలను బలి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ 2 పార్టీలకు ఉత్తరప్రదేశ్ ప్రజల ఓట్లు మాత్రమే కావాలని ఆరోపించారు. సౌత్ ఇండియాకు వెళ్లి ఉత్తరప్రదేశ్ ప్రజలను దుర్భాషలాడుతున్నారని, అవమానిస్తున్నారని మోడీ ఆరోపణలు గుప్పించారు. उत्तर प्रदेश के लोगों के लिए अनाप शनाप भाषा बोलते हैं वो। ये लोग सनातन धर्म को गालियां दिलवाते हैं। इनके साथी डीएमके के लोग हो, केरल में लेफ्ट के लोग हो, कर्नाटक और तेलंगाना कांग्रेस के लोग हो, जब वो दल यूपी के लोगों को गालियां देते हैं तो सपा कांग्रेस वाले अपने कान में रुई डाल देते हैं। क्या यूपी के लोगों को गाली देने वाले इंडी गठबंधन को आप माफ कर देंगे क्या? हम उत्तर प्रदेश के लोगों को गाली देने वालों को माफ कर देंगे क्या? కేజ్రీవాల్ అన్నా హజారే కలను చిన్నాభిన్నం చేశారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత కేజ్రీవాల్ అయోమయంలో పడిపోయాడని విమర్శించారు. కేజ్రీవాల్ కు పదవి వ్యామోహం పెరిగిందని, ఈసారి జైలుకు వెళ్తే మళ్లీ బయటకు రాలేనేమో అని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. जेल के बाहर कभी नहीं आना है, तो अब उनको मुख्यमंत्री पद का इतना लालच हो गया है कि वो अपने बात को मेरे साथ जोड़ने का प्रयास कर रहे हैं। ये जेल जाने का एक रिएक्शन है, लेकिन मैं एक बात कहना चाहता हूं केजरीवाल जी, ये जेल जाने का आपका अनुभव दिल्ली वासियों के लिए तो बड़ा सुखद है। ప్రజలు బీజేపీని గెలిపిస్తే తాను జైలుకు వెళ్తారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రజలు నిలబడితే తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని, తాను జైలుకు వెళ్లాలో వద్దో ప్రజలే నిర్ణయిస్తారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను మళ్లీ జైలుకు వెళతారని బీజేపీ నేతలు అంటున్నారని అన్నారు. जेल जाऊंगा कि नहीं जाऊंगा ये आपके हाथ। अगर आपने 25 मई को बटन दबाने जाओगे, अगर आपने कमल का बटन दबा दिया तो मेरे को जेल जाना पड़ेगा, और अगर आपने इनका बटन दबाया तो मेरे को जेल नहीं जाना। अगर आपने पंजे का बटन, यहाँ पे मैं क्लियर कर दूं, हमारा दिल्ली में इंडिया गठबंधन है, कांग्रेस और आम आदमी पार्टी का गठबंधन हुआ है। इस लोकसभा क्षेत्र से चांदनी चौक
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై విశ్లేషణను స్వాగతిస్తామని పేర్కొంది. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తే జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో చెబుతున్నారు అంటూ ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ధర్మాసనం అది ఆయన అభిప్రాయమని తామేమీ చెప్పలేమని పేర్కొంది. తన అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా మధ్యంతర బెయిల్కు సంబంధించిన ప్రకటనలపై ఈడీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదనలు స్పందనలను పరిగణలోకి తీసుకోవడానికి న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. అయితే కేజ్రీవాల్ ఎప్పుడు కోర్టులో లొంగిపోవాలో తమ ఆదేశాల్లో స్పష్టంగా ఉందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశమని, చట్టపాలన దాని ఆధారంగానే ఉంటుందని, తాము ఎవరికీ మినహాయింపు ఇవ్వలేమని చెప్పింది. అదంతా ఆయన ఊహేనని, ఇందులో మాట్లాడడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయడంపై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఒడిశాలో నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి బీజేపీ, బీజేడీ పార్టీల బాధ్యులని ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. కాంగ్రెస్ ఒడిశా చాలా ముఖ్యమైన రాష్ట్రమని ఖర్గే పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఒడిశా కీలక భూమిక పోషించిందని తెలిపారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి పట్నాయక్ నుంచి మద్దతు లభించిందని వివరించారు. 24 ఏళ్ల అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపలేకపోయారని ఎద్దేవా చేశారు. तो इसीलिए हम आजादी को हासिल करने में कामयाब हो गए. तो ऐसा एक महत्वपूर्ण स्टेट है. ऐसे स्टेट में हमको जरा ये 24 वर्ष కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదల రుణాలు మాఫీ చేస్తుంటే బీజేపీ మాత్రం కార్పొరేట్ల రుణాలు మాఫీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై ప్రియాంక ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో రుణమాఫీ చేసిన విషయాన్ని ప్రియాంక గుర్తు చేశారు. బీజేపీ నేతలు ఆవుల గురించి మాట్లాడుతున్నారని, కానీ బీజేపీ పాలనలో ఆ ఆవుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని ప్రియాంక ఎద్దేవా చేశారు. समूह को जोड़ा उससे, महिलाओं को रोजगार मिला उससे, महिलाएं जो हैं उनके 60-70 हजार रुपए कमा रहे थे गौशालाओं में जुड़ के. जो दूध आता था उसकी दही, मक्खन, मिठाई, खोया ये सब. గత ఎన్నికల్లో బీజేపీ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ దాన్ని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. నల్లధనం వెనక్కి తెస్తామని, యువతకు ఉపాధి కల్పన వంటి హామీలను బీజేపీ నెరవేర్చలేకపోయిందని చెప్పారు. కర్ణాటకలో తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని అన్నారు. Now we can't do that. Whatever we have to promise, we have to deliver. Then I asked them, what you have to do? No, you and Siddaramaiah should sign this guarantee. She said that you both have to sign this guarantee. You should sign a check. So myself, Siddaramaiah, we signed a check before her. We gave పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పుర్బా మేదినీపూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. కంఠీ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి ఉత్తమ్ బారిక్ కు బరిలో నిలిచారు. ఉత్తమ్ కు మద్దతుగా మమత ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ మమత ముందుకు సాగారు. మమత రోడ్ షో సందర్భంగా మేదినీపూర్ వీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. బీజేపీ ద్రవ్యోల్బణానికి తల్లి, నిరుద్యోగానికి తండ్రి వంటిదని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. 4 దశల పోలింగ్ ముగిసినా ప్రధాని మోడీ ఉద్యోగాల కల్పన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు. బీహార్కు ప్రత్యేక హోదా గురించి ప్రధాని హామీ ఇచ్చిన దాఖలాలు లేవని తేజస్వీ ఎద్దేవా చేశారు. 5 साल क्या करेंगे बिहार के लिए, तो वो बता दीजिए. ना बिहार के लिए कुछ कहा, ना बिहार को विशेष राज्य दर्जे के लिए कुछ कहा, तो कुछ कहा ही नहीं प्रधानमंत्री. कहा क्या, केवल नफरत की भाषा और क्या. देखिए, हम तो पहले से कह रहे हैं बीजेपी जो है महंगाई की माँ है और बेरोजगारी की बाप है. ये भाजपा के लोग जो है इनको काम से मतलब नहीं है, इनको
దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గులోని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం మంటలు చెల్లాక అగ్ని ప్రమాదం కారణంగా కార్యాలయం భవనం ముందు దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అగ్నిమాపక యంత్రాలను రప్పించిన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. గుజరాత్లోని పోయిచాలో విషాదం చోటు చేసుకుంది. నర్మదా నదిలో ఈత కొట్టేందుకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన 7 వ్యక్తులు నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు. బాధిత కుటుంబం పిక్నిక్ కోసం సూరత్ నుంచి నర్మదా జిల్లాలోని పోయిచాకు చేరుకుంది. 7 కుటుంబ సభ్యులు సరదాగా ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. అయితే నదీ ప్రవాహ వేగం ఒక్కసారిగా పెరగడంతో వారంతా కొట్టుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ టీం గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. రాజస్థాన్లోని కొలిహాన్ రాగిగన్లో చిక్కుకున్న 15 మంది కార్మికులను రెస్క్యూ టీం బయటకు తీసింది. వీరిలో ఒక్కరు మృతి చెందగా మిగతా 14 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని జిల్లా కలెక్టర్ నీమ్ కథానా శరత్ మెహ్రా తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీళ్లకు చేతులు, కాళ్లపై స్వల్ప గాయాలయ్యాయని, ప్రాణభయం లేదని వైద్యులు తెలిపారు. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కు చెందిన రాగిగన్లో మంగళవారం రాత్రి సుమారు 8 గంటలకు కార్మికులు గన్లోంచి బయటకు వస్తుండగా లిఫ్ట్ తెగిపోయింది. దీంతో 15 మంది కార్మికులు 1875 అడుగుల లోతులో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారికి ఔషధాలు, ఆహారం ప్యాకెట్లు అందించారు. గన్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కోల్కతాకు చెందిన ఎస్బీఆర్ఎఫ్ బృందం ఖేత్రికి వచ్చింది. తమిళనాడులోని చెంగల్పట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుచి చెన్నై జాతీయ రహదారిపై 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఓవర్టేక్ చేయబోయి ముందుకు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దాని వెనకాలే వస్తున్న మరో ప్రభుత్వ బస్సు ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4 ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారి చికిత్స కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సు ఎడమ వైపు మొత్తం ముక్కలైపోయింది. ప్రభుత్వ బస్సులోని డ్రైవర్తో సహా మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలు మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా ఈ ఉదయం నుంచి సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంలో సూచీలు ఒక్కసారిగా లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 677 పాయింట్లు లాభపడి 73,663కు పెరిగింది. నిఫ్టీ 203 పాయింట్లు పుంజుకొని 22,403 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు నిలవగా టాప్ లూజర్స్ గా మారుతి, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంకులు నిలిచాయి. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.